పాదయాత్రని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష. అది సహజమైన పరిణామం. వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు. అద్భుతమైన పాదయాత్ర, ఎన్ని కారణాలు తిరిగినా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదంతా వారు చెప్పుకున్నారు. చాలా సంతోషం. వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలాగా చెప్పినారు. వినడానికి కూడా చాలా బాగా. ఎవరు వద్దంటారు అధ్యక్ష? మొత్తం దళిత బంధు అందరూ రేపు తెల్లారి రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తే అందరూ సంతోషమే కదా. ఎవరు కూడా వద్దన్నారు దాన్ని. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక నాయకుడితో వచ్చింది కాదు. 58 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్యులు ఎవరు అధ్యక్ష? ఉన్న తెలంగాణను ఉడగొట్టిన వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష, అని ఎవరు కూడా కాదనలేరు. ఉన్నటువంటి తెలంగాణ ఉన్నట్టే ఉంటే అసలు ఎక్కడుందో, ఏ దిశలో ఉందో? 9 ఏళ్లలోనే ఇంత హైట్కి పోయినామే. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా, ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా, టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ, ఒక దేశం కానీ పెరుగుదల ఉందా, తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటురాలు ఉంటాయి అధ్యక్ష. ఆ గీటురాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, ఎంత పెరిగితే అంత రాష్ట్రం అభివృద్ధి దిశలో పోతున్నట్టు పరిగణిస్తారు. పర్ క్యాపిటల్ పవర్ కావచ్చు, పర్ క్యాపిటల్ మన డాక్టర్స్ కావచ్చు, హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకుంటారు అధ్యక్ష. మదర్ మార్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ కావచ్చు, కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి అధ్యక్ష. అవి ఇంటర్నేషనల్లీ ఫాలోడ్ ఇండెక్సెస్. తెలంగాణ ఏర్పడే రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష. ఏర్పడ నుంచి నేటి వరకు